7.76% లాభపడ్డాయి. వీక్లీ లూజర్స్ను చూస్తే సన్ ఫార్మా 7.67%, ఐసిఐసిఐ బ్యాంక్ 4.83% నష్టపోయాయి. కోల్ ఇండియా 4.83%, ఎస్ బ్యాంక్ 4.47%, యాక్సిస్ బ్యాంక్ 4.2% క్షీణించాయి. H1B వీసాలకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అయితే ఇకపై ఈ వీసాలు మన ఇండియన్లకి కష్టమేనా? బై అమెరికన్ హైర్ అమెరికన్ అనే స్లోగన్తో ముందుకెళ్తున్న ట్రంప్ దెబ్బకి ఐటీ కంపెనీలు దివాలా తీయాల్సిందేనా? అవునంటున్నారు కొంతమంది, లేదు లేదు మనకి లాభం అంటున్నారు ఇంకొంతమంది. ఇంతకీ ఏది నిజం? H1B వీసాల చట్టం మార్చుతా అన్నట్టుగానే మార్చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. దానికి తగ్గట్టుగానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సైన్ చేశారో లేదో ఇక్కడ మన ఇండియన్ ఐటీ కంపెనీల షేర్లు దెబ్బతిన్నాయి. కొత్త చట్టం ప్రకారం H1B వీసాలపై ఉద్యోగం చేసే ఇతర దేశస్తులకు ఇప్పుడిస్తున్న జీతం కంటే రెట్టింపు, మూడింతలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపుగా ఒక్కో ఉద్యోగికి ఏడాదికి కనీసం 84.5 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇంత జీతం ఇవ్వాలంటే ఐటీ కంపెనీలకు భారమే. అదే విషయాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ యాజమాన్యాలు కూడా చెబుతున్నాయి. 1,30,000 పెంచడం వలన ఏంటంటే ఈ H1B1 వీసా వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు దాని గురించి మళ్ళీ ఆలోచించి జాగ్రత్తగా తీసుకెళ్తారు. నిజంగా అక్కడ యాక్చువల్గా డెవలప్మెంట్ ఉన్న కంపెనీలకు మాత్రమే అవకాశం కల్పించే విధంగా వాళ్ళు క్షుణ్ణంగా ఈ పరిశీలించడం మొదలుపెట్టారు. దీనివల్ల ఈ కన్సల్టింగ్ కంపెనీలకి కొంత దెబ్బ తగులుతుంది. Ultimately, I believe in the capitalist society in terms of companies should be given an opportunity to make their own profits and conduct their own business. I think it'll not hamper the ability to do business. And Americans have never taken a thing where it hampers their own economy. I think what they have not realized is that by tightening up these norms, it will impact their own organizations. So I don't think they will do that. But at the same time, enforcing some of the rules which have been there for the long period of time might work good for both countries. అమెరికాలో ఇండియన్ ఐటీ కంపెనీలు అక్కడి వారినే తమ సంస్థల్లో నియమించుకోవాలి. ఇది కూడా భారమే. ఇప్పటికే డాలర్ రూపీ వాల్యూ సమస్యలతో అల్లాడిపోతున్న ఐటీ ఇండస్ట్రీకి ట్రంప్ నిర్ణయం కష్టకాలాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఈ స్థితి నుంచి బయటపడడానికి ఐటీ కంపెనీలు తమ ప్రయత్నాలు తాము మొదలెడతాయి. ఇప్పుడున్న వర్క్ స్టేషన్లను వేరే ప్రదేశాలకు తరలించి ట్రంప్ ఎఫెక్ట్ నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొంతమంది మాత్రం ఇది ఇండియన్ ఐటీ కంపెనీలకు వరంగా కూడా చెబుతున్నారు. పాజిటివ్గా థింక్ చేసామనంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన మీద మనం ఇండిపెండెంట్గా ఉండి అక్కడ ఎవరి దగ్గర పని చేయకుండా మనం ఇక్కడే వర్క్ చేసుకుంటూ మనం ఇక్కడ ఇంక్యుబేషన్ సెంటర్స్ కానీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ అలాంటివి ఇంకేమన్నా మంచి స్టార్టప్స్ చేస్తూ వాళ్ళకన్నా మంచి హై పొజిషన్లో ఉండడానికి ట్రై చేయొచ్చు. In a way, I don't think it's a right move because recently FDI market lo chuste India is the leading destination for FDI, so it's replaced China as the most preferred FDI destination, and US nunchi investments chuste 500% berigindi. So when we are allowing opening our country for them to come and invest, I think it should be a mutual thing that you shouldn't at this time make changes to the visa rules. So idi itu pedte then I would also touch base upon the different angle that ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ప్రస్తుతానికైతే స్టాక్ మార్కెట్లో ఐటీ కంపెనీలకు గడ్డుకాలం నడుస్తోందనే చెప్పాలి. అయితే ఇలాంటి ఒడిదుడుకులను ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ గతంలో కూడా అధిగమించింది. ఇప్పుడు ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. To think about where our country is, it's a very different state than what it was 2 decades ago. అదేంటంటే మన సిస్టంలో అలవాటు అయిపోయింది. నేను చెప్పినట్టు మా తరపు నుంచి ఇప్పటికి వచ్చే గ్రాడ్యుయేట్స్ కూడా అమెరికా అనేది అదొక పెద్ద క్రేజ్ లాగా అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ నోబడీ ఈజ్ స్టాపింగ్ అండ్ థింకింగ్ అంటే వై అమెరికా అంటే గ్రాస్ ఇస్ ఆన్ ద గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్ లాగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు మన కంట్రీలో. లైక్ ఐ సెడ్, వీఆర్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. Our GDP is doing amazing growth, is amazing story. In fact, after China, the whole world